మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన మండల నాయకులు మదన్ మోహన్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మండల నాయకులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని టీడీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు। ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మదన్ మోహన్ మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు। ఈ రక్తదాన శిబిరంలో మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేయడం జరిగిందన్నారు। రక్తదానం చేసిన దాతలకు మండల టీడీపీ నాయకులు మదన్ మోహన్ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు। ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టీడీపీ యువ నాయకులు కార్యకర్తలు వైద్యులు ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలో మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే వారి సోదరులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా లక్కిరెడ్డిపల్లిలో మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది। ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరానికి యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి చాలా అత్యధికంగా రక్తదానం చేయడం జరిగింది। వస్తున్నారు మా మంత్రివర్యులు అలాగే సోదరులు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అలాగే ఈ రాయచోటి ప్రజల ఆశీస్సులు అలాగే దేవుని కృప ఆయన చల్లని చూపులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఎంతమంది ఇక్కడ డోనర్స్ పాల్గొన్నారు? దాదాపు ఇప్పుడు వరకు 200 దాకా అయినారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు। దాదాపు 300 అబోవ్ అవుతాయని అనుకుంటున్నాము। మరొకసారి మంత్రివర్యులకు అలాగే వారి సోదరులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు। ఈ రక్తదానం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందంట? ఈ రక్తదానము ఇంతకుముందు కూడా 2 నెలల క్రితం కూడా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా కూడా రాయచోటిలో దాదాపు 300 మంది దగ్గర ఇప్పించడం జరిగింది। ఇప్పటి వరకు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం లేదని బయటికి పంపించిన సందర్భం అయితే లేదు। పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్స్ గారు కూడా వచ్చి మా మండిపల్లి భవన్ దగ్గర వచ్చి అడగడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాం। యువకులు స్వచ్ఛందంగా వచ్చి పేదలకు గర్భిణీలకు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఉపయోగకరమైతే మేము ముందుంటామని చెప్పి యువత ముందుకు రావడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు భారీగా తరలి వచ్చి రక్తదానం చేయడం। భవిష్యత్తులో ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు సమాజానికి చేయబోతున్నారు? భవిష్యత్తులో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మాకు ఒకటే నేర్పించినాడు, పేదలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయాలి, వారికి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరిస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి నేర్పించినారు। మా మంత్రి గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా ఈరోజు కూడా తాలూకా వైడ్ జిల్లాలోనే జరుగుతూ ఉన్నాయి। ప్రతి ఒక్క అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ అయితేనే అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే ప్లేట్లు రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది। జిల్లా అంతా జరుగుతుంది, రాయచోట్లో ముమ్మరంగా జరుగుతుంది। మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే మండిపల్లి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది। ఓకే, థ్యాంక్ యూ। గౌరవనీయులు మాన్యశ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు ఈరోజు అలాగే వాళ్ళ తమ్ముడైనటువంటి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఇద్దరి యొక్క జన్మదినం ఈరోజు స్మరించుకొని ఈరోజు మేమంతా కూడా లక్కిరెడ్డిపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు అలాగే యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మండల యువ నాయకులు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే ఇంకా చాలా సేవా కార్యక్రమాలను కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగిందన్నమాట। అంతేకాకుండా ఈ రక్తదానం చేయడం ఎందుకు అనేదంటే
చాలామంది నేను దాదాపు 28 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. నా టీం 2000 మంది పైన నా స్టూడెంట్స్ ఉన్నారు. ఏకదాటిగా కంటిన్యూషన్గా నేను ఇస్తూనే ఉన్నాను. అలాగే మా తరఫు నుంచి కూడా చాలామంది యువకులు వచ్చారు, స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చారు. రక్తహీత కానీ, కలసేమియా కానీ, ఇంకా గర్భిణీ స్త్రీలకు కానీ, ఇంకా చాలామంది ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి రక్తం అవసరమైన అటువంటి అత్యవసర సమయాల్లో ఈ రక్తాన్ని స్టోర్ చేసి సో ఆ కష్ట సమయాల్లో మేము వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నా పేరు ఫకీరయ్య, నేను తెలుగు యువత మండల అధ్యక్షుడు, లక్కిరెడ్డిపల్లి మండలం. ఓకే. అలాగే మరొకసారి గౌరవనీయులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి మరియు వాళ్ళ సోదరుడైనటువంటి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. వీళ్ళకందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయ్యి వీళ్ళకైనా పక్కన మెల్ల తీసుకోవా దానికి ఇచ్చుకోవాలి బా అందరికి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మండల నాయకుడు మదన్ మోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి యువకులు మరియు మధ్య వయస్కులు ఎక్కువగా హాజరయ్యి దాదాపు ఇప్పటి వరకు 106 మంది రక్తం దానం చేయడం జరిగింది. ఇంకా కూడా